ఓం శాంతి. ఈరోజు మురళి 18/5/2024. మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి. ఎందుకంటే స్మృతి జ్ఞాన ఖడ్గానికి పదును లాంటిది. కత్తికి పదును లేకుంటే వృథా కదా కత్తి, ఇనుప కడ్డీతో సమానం. అట్లా ఖడ్గానికి పదును లేకుంటే ప్రపంచంలో జ్ఞానం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆత్మాభిమానిగా అయ్యి పరమాత్మ స్మృతిలో ఉండి జ్ఞానం చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. అందుకయ్యే బాబా అంటారు, జ్ఞానం అనే ఖడ్గానికి పదును స్మృతి యాత్ర. ఈ విషయంలో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. జ్ఞానం ఒకటి తెలుసు అంటే అన్నీ అనుకోవడం తప్పు. ప్రశ్న: పిల్లలు తమ నడవడికను మార్చుకునేందుకు బాబా ఏ పద్ధతిని చెప్తున్నారు? జవాబు: పిల్లలారా, మీ సత్యమైన చార్టుని వ్రాయడం ద్వారానే మీ నడవడికలు పరివర్తన అవుతాయి. రోజంతటిలో నా నడవడిక ఎలా ఉంది? ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు కదా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంతసేపు స్మృతి చేశాను? ఇన్ని ప్రశ్నలు. నా నడవడిక రోజంతట్లో ఎలా ఉంది? ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు కదా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంతసేపు స్మృతి చేశాను, ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను? దీంట్లో జ్ఞానం, యోగం, ధారణ, సేవ అన్నీ వచ్చినాయి. ధారణ ఎవరికి దుఃఖం ఇవ్వకుండా ఉండడం, సదా సుఖాన్ని ఇవ్వడం, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండడం. స్మృతి యోగం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయడం. సేవ ఎంతమందికి నా సమానంగా తయారు చేసినాను, జ్ఞానమిచ్చి ఎంతమందికి నా సమానంగా చేసినాను. ఇది మొత్తం జ్ఞానం, యోగం, ధారణ, సేవ 4 వచ్చేసినాయి. ఈ విధంగా ఎవరైతే తమ చార్టుని రాస్తారో వారి నడవడిక బాగుపడుతూ పోతుంది. ఎవరు చేస్తారో వారే పొందుతారు, చేయకపోతే పశ్చాత్తాపం పొందుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎందుకంటే వారిక్కడ సమ్ముఖంగా ఉన్నారు. పిల్లలందరూ తమ స్వధర్మంలోనే ఉంటూ బాబాని స్మృతి చేస్తూ ఉంటారని కూడా అనలేము. ఊరుకున్నారు, యోగం చేస్తా అన్నారు, ఊరికే కూర్చున్నారు బాబా ముందర అంటే బాబాని స్మృతి చేస్తూ ఉన్నారని కాదు అర్థం. బుద్ధి తప్పకుండా అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఇదైతే ప్రతి ఒక్కరూ తమని తాము అర్థం చేసుకోగలరు. ముఖ్యమైన విషయం సత్వప్రధానంగా కావడం. ఆ విధంగా స్మృతి యాత్ర ద్వారా తప్ప ఇంకే విధంగానూ సత్వప్రధానంగా కాలేరు. పవిత్రంగా కావాలి అంటే బాబా యొక్క స్మృతి చేయడమే ఒక ఉపాయం. బాబా ఉదయం యోగంలో కూర్చోమని పిల్లలకు చెప్తున్నారు. తర్వాత పిల్లలను ఆకర్షిస్తారు కూడా. నంబర్ వార్గా ఆకర్షణ జరుగుతుంది. ఎంత పవిత్రంగా అయితే అంత పవిత్ర సాగర్ని ఆకర్షణ జరుగుతుంది. స్మృతిలో శాంతిలో ఉంటారు, ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. కానీ మొత్తం రోజంతా ఏం చేస్తున్నారు అనేదే ప్రశ్న. అది ఉదయం వేళలోని గంట అరగంట స్మృతి యాత్ర. దాని ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. కానీ రోజంతటిలో ఎంత స్మృతి చేస్తారు, ఎంతగా స్వదర్శన చక్రధారులుగా అవుతున్నారు? బాబాకైతే అన్నీ తెలుసు కదా అని అనడం కాదు, బాబా ముందు అన్నీ చెప్పాలి. నేను రోజంతట్లో ఏం చేశాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి.
ఇప్పుడు పిల్లలైన మీరు చాట్ రాస్తారు. కొందరు సరిగ్గా రాస్తారు, కొందరు తప్పులు రాస్తారు. మేము శివబాబాతోనే ఉన్నాము, శివబాబానే స్మృతి చేసేవాళ్ళము అని భావిస్తారు. కానీ అలా నిజంగా స్మృతిలో ఉన్నారా? పూర్తిగా శాంతిలో ఉన్నట్లయితే ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. మేము శివబాబా స్మృతిలోనే ఉన్నామంటూ మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు. దేహం యొక్క సర్వధర్మాలను మర్చిపోవాలి. మనల్ని శివబాబా ఆకర్షించి మొత్తం ప్రపంచమంతటినీ మరిపింపచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా ఆకర్షిస్తారు. బాబా పిల్లలందరినీ ఆకర్షిస్తారు. పవిత్రంగా అయితేనే ఆకర్షిస్తారు, లేకపోతే ఆకర్షణ కలగదు. చిలుము ఉంటే అయస్కాంతం ఎట్లా ఆకర్షిస్తుంది? బాబా ఆకర్షిస్తారు. ఆత్మలందరూ తండ్రినే స్మృతి చేయాలి, ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. కానీ నిజంగా స్మృతి ఉందా లేదా అని స్వయమే చాటుని చూసుకోవాలి. నేను ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నాను అని చూసుకోవాలి. ప్రేయసీ ప్రియుల ఉదాహరణ ఉంది కదా, అలాగే వీరు మీకు ఆత్మిక ప్రియుడు, మనం ఆత్మిక ప్రేయశీలం. ఇక్కడి విషయాలే అతీతమైనవి, అవి దైహికమైనవి, ఇవి ఆత్మికమైనవి. నేను ఎంత సమయం దైవీ గుణాలలో ఉన్నాను, ఎంత సమయం బాబా సేవలో ఉన్నాను, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మళ్ళీ ఇతరులకి కూడా స్మృతి కలిగించాలి. ఆత్మకు ఏ చిలిమైతే ఉందో అది స్మృతి లేకుండా పోదు. భక్తిలో అనేకులను స్మృతి చేస్తారు, కానీ ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చేయాలి. ఆత్మలైన మనం ఒక చిన్నని బిందువు కావున తండ్రి కూడా చిన్నని బిందువు, చాలా చాలా సూక్ష్మమైన వారు, మరియు జ్ఞానం చాలా గొప్పది. ఈ శ్రీ లక్ష్మి లేదా నారాయణుడిగా అవ్వడం, విశ్వాధిపతులుగా అవ్వడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలంటే ఎంత కష్టపడుతున్నారు, మొత్తం విశ్వానికి మహారాజుగా కావడం బాబా సామాన్యమైన విషయం ఏమీ కాదు. స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా భావించుకుంటూ మోసగించుకోకూడదని బాబా అంటారు. చిలుముని వదిలించుకునేందుకు రోజంతటిలో నేను స్మృతి యాత్రలో ఎంతవరకు ఉన్నాను, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని ఎంత స్మృతి చేస్తున్నాను, ఎంతమందిని నా సమానంగా చేశాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాన్ని రాసుకోవాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు, చేయకపోతే పశ్చాత్తాపపడతారు. రోజంతటిలో నా నడవడిక ఎలా ఉంది, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, ఎవరితోనూ వ్యర్థంగా మాట్లాడలేదు కదా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఏమంటున్నారు బాబా? మనల్ని మనము పరిశీలించుకోవాలి. చార్టుని రాయడం ద్వారా నడవడిక బాగుపడుతుంది. ఎంత చార్ట్ రాస్తే అంత మన నడవడిక పరివర్తన అవుతూ పోతుంది. బాబా దారిని తెలియచేశారు కదా. ప్రేయసి ప్రియులు ఒకరికొకరు తలుచుకుంటూ ఉంటారు, తలుచుకోగానే తాను ముందుకొచ్చేస్తాడు. ఇరువురు స్త్రీలే అయినా సాక్షాత్కారం అవుతుంది, కనిపిస్తుంది. కొందరు మిత్రులు పరస్పరం సోదరుల కన్నా ఎక్కువ స్నేహంగా ఉంటారు.
మిత్రులకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందంటే అంత ప్రేమ సొంత సోదరునితో కూడా ఉండదు. ఒకరికొకరు ఎంతో ప్రేమగా బాబా అంటున్నారు ఉన్నతి చేసుకుంటూ ఉంటారు. బాబా అనుభవజ్ఞులు కదా, కావున ఉదయం బాబా ఎక్కువగా ఆకర్షిస్తారు. వారు అయస్కాంతం. బాబా అయస్కాంతం, సదాపావనులు కావున వారు ఆకర్షిస్తారు. బాబా అనంతమైన వారు కదా, వీరు చాలా ప్రియమైన పిల్లలని భావిస్తారు. ఎంతో ప్రేమగా ఆకర్షిస్తారు. మురళి ఎంత ధారణాయుక్తంగా ఉంది. కానీ ఈ స్మృతి యాత్ర ఎంతో అవసరం. ఎక్కడికి వెళ్ళినా యాత్రలు చేసినా లేస్తూ కూర్చుంటూ తింటూ స్మృతిలో ఉండొచ్చు. ప్రేయసీ ప్రియులు ఎక్కడైనా స్మృతి చేస్తారు కదా, ఇది కూడా అటువంటిదే. బాబాను స్మృతి చేయాల్సిందే, లేకపోతే వికర్మలు ఎలా వినాశం అవుతాయి? ఇంకా ఏ ఉపాయము లేదు. ఇది చాలా సూక్ష్మమైనది, కత్తిపైన నడవడం వంటిది. సర్కస్లో తీగ పైన నడిచే లాంటిది జ్ఞాన మార్గం. అదే బాబా అంటున్నారు. కత్తిపైన నడిచేలాంటిది జ్ఞాన మార్గం అంటే. సో బాబా అంటున్నారు ఎంతెంత మనం జ్ఞాన మార్గంలో ముందుకెళ్తూ ఉంటామో, బాబా అంటున్నారు ఈ జ్ఞాన మార్గం చాలా సూక్ష్మమైనది, కత్తిపైన నడవడం వంటిది. స్మృతియే ఖడ్గం. స్మృతియే ఖడ్గం, ఖడ్గం యొక్క పదును. గడియ నేను స్మృతిని మర్చిపోతున్నాను అని అంటారు. దీన్ని ఖడ్గం అని ఎందుకంటారు? ఎందుకంటే దీని ద్వారా పాపాలు ఖండితమవుతాయి, మీరు పావనంగా అవుతారు. ఇది చాలా నాజూకైనది. ఏ విధంగా వారు అగ్ని నుండి దాటి వెళ్తారో అలాగే మీ బుద్ధియోగం బాబా వైపుకి వెళ్ళిపోతుంది. మనకు వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి ఇక్కడికి వచ్చారు. వారు పైన లేరు, పరంధామంలో బాబా దగ్గర వచ్చినప్పుడు బాబా చదివించేటప్పుడు ఇక్కడికి వచ్చారు. సాధారణ తనువులేకి వస్తానని బాబా అంటారు. తండ్రి పైనుండి కిందికి వచ్చారని మీకు తెలుసు. ఆయన చైతన్య వజ్రం. ఈ బ్రహ్మ భరణిలో కూర్చున్నారు. కేవలం మేము బాబాతో పాటు కూర్చున్నామని సంతోషపడిపోవటం కాదు, బాబాకు తెలుసు. మరియు వారు ఎంతో ఆకర్షిస్తారు కూడా. కానీ ఇలా కేవలం అరగంట 30 గంట ఉంటారు. మిగిలిన రోజంతటిని వ్యర్థం చేసుకుంటే దానివల్ల లాభమేముంది? పిల్లలకు తమ చార్టు పైన చింత ఉండాలి. మేము భాషణ చెయ్యగలము, చాటు రాయాల్సిన అవసరం మాకేముంది అని ఎప్పుడూ భావించకండి. ఈ పొరపాటు చేయకండి. బాబా అంటున్నారు ఈ పొరపాటు చెయ్యకూడదు. మహారథులు కూడా ఈ చార్టుని రాయాలి. మహారథులు ఎక్కువ మంది ఏమీ లేరు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. చాలామందికి నామరూపాలు మొదలైన వాటిలో ఎంతో సమయం వ్యర్థమవుతుంది. లక్ష్యం చాలా ఉన్నతమైనది. బాబా తమకు ఫలానా పాయింట్ అర్థం చేయించలేదని విద్యార్థులు భావించకుండా ఉండేలాగా బాబా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇది స్మృతి మరియు సృష్టి చక్ర జ్ఞానం. ఈ సృష్టి చక్రము 84 జన్మల గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వైరాగ్యం కూడా మీకే కలుగుతుంది. ఇప్పుడు ఈ మృత్యులోకంలో ఉండేది లేదు, ఉండమింగా. అక్కడికి వెళ్ళేందుకు ముందే పవిత్రంగా కావాలి, పరంధామానికి సత్యుగానికి. నంబర్ వార్గా మాలలో స్మరించబడేందుకు దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. మళ్ళీ నంబర్ వారుగా రాజధానిలోకి రావాలి. ఆ తర్వాత నంబర్ వారుగా మీ పూజలు కూడా జరుగుతాయి. అనేక మంది దేవతల పూజ కూడా జరుగుతుంది. ఏమేం పేర్లు పెడతారో చూడండి. గంగమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, మల్లమ్మ, అనేక పేర్లు.
చండికాదేవి మేళ కూడా జరుగుతుంది. ఎవరైతే రిజిస్టర్లో రాయరో వారు బాగుపడరు. చాట్ రాయరు అంటే బాబా చాట్ గురించి చాలా అటెన్షన్ని ఇస్తున్నాను. ఎవరెవరు చాట్ రాయటం లేదో వాళ్ళు అటెన్షన్ పెట్టి ఈ రోజు నుంచైనా రాయండి. అయిపోయింది. మీరు వినరు, ఒప్పుకోరు. వీరు వినరు, ఒప్పుకోరు అంటే వీరు చండికలాగా ఉన్నారు అని అనడం జరుగుతుంది. అలాగే ఇవి అనంతమైన విషయాలు. పురుషార్థం చెయ్యకపోతే వీరు బాబా మాటను కూడా వినడం లేదు అని అర్థం. వారి పదవి తగ్గిపోతుంది. కావున మీపైన మీరు దృష్టి ఉంచుకోండి అని బాబా చెప్తున్నారు. బాబా ఉదయమే వచ్చి స్మృతియాత్ర గురించి ఎంతగా పురుషార్థం చేయిస్తారు. ఇది చాలా భారీ లక్ష్యం. జ్ఞానాన్ని చౌక సబ్జెక్టు అని అంటారు. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. స్మృతియాత్రయే చాలా విలువైనది. అందులో ఎంతోమంది ఫెయిల్ కూడా అవుతారు. మీ యుద్ధం కూడా ఇందులోనే ఉంది. మీరు స్మృతి చేస్తారు. మాయ మిమ్మల్ని వెంటాడుతుంది. జ్ఞానంలో యుద్ధం విషయం ఏమీ లేదు. అది సంపాదన యొక్క ఆధారం. ఇక్కడైతే పవిత్రంగా ఉండాలి. కావుననే మీరొచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేయండి తండ్రి అని పిలుస్తారు. అంతేకాని మీరొచ్చి చదివించండి అని ఎప్పుడు పిలవరు. చదువు ద్వారా పావనంగా అవుతామనేది తెలియదు కదా. తర్వాత చదువు ద్వారా కాను కూడా కాము. యోగానికి ఆధారం చదువు, అంతేగాని చదువు ద్వారా పావనంగా కాము. కావున ఈ పాయింట్లన్నింటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. పూర్తి రాజయోగులుగా కావాలి. జ్ఞానం చాలా సాధారణమైనదే. కేవలం యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. మాటలో మాధుర్యం కూడా కావాలి. మీకు ఈ జ్ఞానం లభిస్తోంది, అది కూడా కర్మల అనుసారంగా లభిస్తోంది అంటారు. ప్రారంభం నుండి భక్తి చేశారు కావున అది మంచి కర్మలను చేసినట్లే. భక్తి చేయడం అంటే పాపమేం కాదు. కావున శివబాబా కూడా కూర్చొని బాగా అర్థం చేయిస్తారు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో, ఎంతగా సంతుష్టంగా అయి ఉంటారో అంతగా ఇప్పుడు కూడా జ్ఞానాన్ని త్వరగా తీసుకుంటారు. అర్థమైందా? ఎంత భక్తి చేసి ఉంటారో, ఎంత స్వయం సాటిస్ఫైగా ఉంటారో అంత ఇప్పుడు జ్ఞానాన్ని తీసుకుంటారు. భావన, శ్రద్ధ, బాబా పైన గౌరవము ఇవన్నీ ఉంటాయి. అందుకే బాబా అంటారు శ్రద్ధావాన్ లభతే జ్ఞాన. జ్ఞానం ఎవరికి లభిస్తుంది? శ్రద్ధ ఉండే వాళ్ళకి. జ్ఞానాన్ని త్వరగా తీసుకుంటారు. మహారథుల బుద్ధిలో పాయింట్లు ఉంటాయి. వ్రాస్తున్నప్పుడు మంచి మంచి పాయింట్లను వేరు చేస్తూ ఉండాలి. పాయింట్లను తూకం వేయాలి. కానీ ఈ విధంగా ఎవరూ కష్టపడడం లేదు. ఏ ఒక్కరో కష్టంగా నోట్స్ రాసుకుంటారు. మంచి పాయింట్లను తీసి వేరుగా రాస్తూ ఉంటారు. భాషణ చేసే ముందు మీరు రాయండి, ఆ తర్వాత పరిశీలించండి అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఎవరూ శ్రమించరు. అన్ని పాయింట్లు ఎవరికీ గుర్తుండవు. లాయర్లు కూడా తమ డైరీలో పాయింట్లు నోట్ చేసుకుంటారు. మీకైతే ఇది ఎంతో అవసరం. టాపిక్స్ని రాసి ఆ తర్వాత చదవాలి, కరెక్షన్లు చెయ్యాలి. అంతగా కష్టపడకపోతే పైకెళ్ళలేరు. మీ బుద్ధియోగం ఇతరుల వైపుకి భ్రమిస్తూ ఉంటుంది. సరళతతో నడిచేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. వారి బుద్ధిలో సేవ తప్ప ఇంకేదీ ఉండదు. మాలలేకి రావాలనుకుంటే కష్టపడాలి. మరి బాబా సలహానిస్తున్నారు, అది హృదయానికి నాటుకుంటుంది. గుర్తుండకపోతే ఇక వారు స్వయమే చూసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తున్నా కానీ నోట్ చేసుకునేందుకు డైరీ సదా జోబులో ఉండాలి. అందరికన్నా మీరే ఎక్కువగా నోట్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే నాకన్నీ తెలుసని భావిస్తే మాయ కూడా తక్కువేం లేదు, దెబ్బతీస్తూనే ఉంటుంది. లక్ష్మీనారాయణలుగా అవ్వడం అంత తక్కువ విషయం కాదు. చాలా పెద్ద రాజధాని స్థాపన జరుగుతోంది. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. బాబా కూడా ఉదయం 2 గంటలకు లేచి రాసేవారు, మళ్ళీ చదివేవారు, పాయింట్లను మర్చిపోయేవారు. వాటిని మీకు అర్థం చేయించేందుకు మళ్ళీ కూర్చొని చూసేవారు. ఇప్పటి వరకు స్మృతియాత్ర ఎప్పటి వరకు చేరుకుందో అర్థం చేసుకోగలరు. కర్మాతీత స్థితి ఎక్కడుంది? వ్యర్థంగా ఊరికే ఎవరిని మహిమ చేయకూడదు. ఇందులో ఎంతో శ్రమ ఉంది.
కర్మభోగం కూడా ఉంది, స్మృతి చేయాల్సి ఉంటుంది. అచ్చా, మురళిని బ్రహ్మ కాదు శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి. శివబాబాయే వినిపిస్తారు. అప్పుడప్పుడు ఈ బిడ్డ కూడా చెప్తారు. బాబా ఖచ్చితమైన మాటలనే చెప్తారు. ఇతడైతే రోజంతా ఎన్ని ఆలోచనలను ఆలోచించాల్సి ఉంటుంది. ఎంతోమంది పిల్లల బాధ్యత ఉంది. పిల్లలు నామరూపాల్లో చిక్కుకొని చంచలమవుతూ ఉంటారు. పిల్లల కోసం ఇల్లు కట్టించాలి, ఈ ఏర్పాట్లు చేయాలి అంటూ లెక్కలేనంత మంది పిల్లల ఆలోచనే ఉంటుంది. నిజానికి ఇదంతా డ్రామాయే. బాబాది డ్రామానే, ఇతడిది డ్రామానే, అలాగే మీది కూడా డ్రామానే. డ్రామాలో లేకుండా ఏదీ జరగదు. క్షణక్షణము డ్రామా నడుస్తూ ఉంటుంది. డ్రామాను స్మృతి చేయడం ద్వారా చెలించకుండా ఉంటారు. స్థిరంగా అచలంగా కదలిక లేని విధంగా ఉంటారు. తుఫాన్లైతే ఎన్నో వస్తూ ఉంటాయి. కొందరు పిల్లలు నిజం చెప్పరు. స్వప్నాలు కూడా ఎన్నో వస్తాయి. మాయ ఉంది. ఎవరికైతే ఇంతకుముందు వచ్చేవి కావో వారికి కూడా వస్తాయి. బాబా అర్థం చేసుకుంటారు. పిల్లలు వారసత్వాన్ని పొందేందుకు స్మృతిలో కష్టపడాల్సి ఉంటుంది. కొందరు కష్టపడుతూ అలసిపోతారు. ఇది చాలా భారీ లక్ష్యం. 21 తరాలు విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కావున అంతగా కష్టపడాలి కదా. ప్రియమైన తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారని తమ హృదయంలో ఉంటుంది. అటువంటి తండ్రినైతే గడియ గడియ స్మృతి చేయాలి. అందరికన్నా ప్రియమైన వారు బాబానే. ఈ బాబా అయితే అద్భుతం చేస్తారు. విశ్వ జ్ఞానాన్ని ఇస్తున్నారు. బాబా 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 అంటూ లోపల బాబాను మహిమ చేయాలి. ఎవరైతే స్మృతి చేస్తారో వారికి బాబా ఆకర్షణ కలుగుతుంది. బాబా ద్వారా రిఫ్రెష్ అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. కావున మధురమైన పిల్లలు బాబా అంటున్నారు. కావున మధురమైన పిల్లలు పొరపాట్లు చేయకూడదని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా చూస్తారు. అన్ని సెంటర్ల నుండి పిల్లలు వస్తారు. వారిలో ఎటువంటి సంతోషం ఉందో గమనిస్తారు. వారిని అడుగుతారు. బాబా అయితే తెలుసుకుంటారు కదా, బాబా పైన ప్రేమ ఉందా అన్నది ముఖము ద్వారా కూడా తెలుసుకుంటారు. బాబా ముందుకొస్తే బాబా ఆకర్షిస్తారు. ఇక్కడ కూర్చుంటూనే అంతా మర్చిపోతారు. బాబా తప్ప ఇంకేమీ గుర్తుకుండదు. మొత్తం ప్రపంచం అంతటినీ మర్చిపోవాలి. ఆ స్థితి చాలా మధురంగా అలౌకికంగా ఉంటుంది. బాబా స్మృతిలో కూర్చుంటే ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు రావాలి. భక్తి మార్గంలో కూడా ఆశ్రువులు వస్తాయి. కానీ భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు. ఇది సత్యమైన తండ్రి పైన ఉంచే సత్యమైన ప్రేమ. ఇక్కడి విషయమే అతీతమైనది. ఇక్కడ మీరు శివబాబా వద్దకు వస్తారు. మరి తప్పకుండా వారు రథంలో వస్తారు కదా. శరీరం లేకుండా ఆత్మలు అక్కడే కలుసుకోగలవు. ఇక్కడైతే అందరూ శరీరదారులే. వీరు బాబ్దాదా అని మీకు తెలుసు. కావున తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సిందే. ఎంతో ప్రేమగా మహిమ చేయాల్సి ఉంటుంది. బాబా మనకు ఏమిస్తారు? బాబా మనకు అనంతమైన ఆస్తినిస్తున్నారు కదా. మనల్ని ఈ అడవి నుండి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. మంగళం భగవాన్ విష్ణు అంటారు. వీరు అందరి మంగళం చేస్తారు, కళ్యాణం చేస్తారు. అందరి యొక్క కళ్యాణము జరుగుతుంది. తండ్రి ఒక్కరే. కావున వారిని స్మృతి చేయాలి. మనం ఇతరుల కళ్యాణం ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయలేకపోతున్నాము? తప్పకుండా ఏదో లోపం ఉంది. స్మృతి యొక్క పదును లేదు. కావుననే వాణిలో కూడా ఆకర్షణ కలగడం లేదని బాబా అంటున్నారు. ఇది కూడా డ్రామానే. కావున ఇప్పుడు పదును బాగా ధారణ చేయండి. స్మృతి యాత్రయే కష్టమైనది. మనం సోదరులకు జ్ఞానాన్ని ఇస్తున్నాము, బాబా పరిచయాన్ని ఇస్తున్నాము. తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి.
గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. బాబా అందరినీ పిల్లలుగా భావిస్తారు, కావుననే అందరినీ పిల్లలు పిల్లలు అని అంటారు. వీరు అందరికీ తండ్రి. వీరిది అద్భుతమైన పాత్ర. ఈ పదాలు ఈ పదాలన్నీ ఎవరివి అని కొద్దిమంది పిల్లలే అర్థం చేసుకోగలరు ఈ చెప్పే మాటలన్నీ. బాబా అయితే పిల్లలు పిల్లలు అంటారు. పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకే నేను వచ్చాను. బాబా అన్నీ వినిపిస్తారు. నేను పిల్లలతో సేవ చేయించాలి కదా. ఇది చాలా అద్భుతమైన రుచికరమైన జ్ఞానం. అలాగే ఈ జ్ఞానం విచిత్రమైనది, కఠినమైనది కూడా. వైకుంఠానికి అధిపతులుగా అయ్యేందుకు జ్ఞానం కూడా అటువంటిదే కావాలి కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది మురళి, జబర్దస్త్గా ఉంది. కేవలం చదువుతా ఉంటే ఎంత మజా ఉంది. అచ్చా, దాన్ని ధారణ చేస్తే ఇంకెంత మజాగా ఉండొచ్చు ఆలోచించండి. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. బాబా ఇంపార్టెంట్ విషయం ముందే చెప్తున్నారు. అచ్చా ప్రతి ఒక్కరూ బాబాని స్మృతి చేయాలి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. నోటితో ఎప్పుడు తప్పుడు మాటలను మాట్లాడకూడదు. ప్రేమగా పని నడపాలి. సారాంశం: ఉదయమే ఏకాంతంలో కూర్చొని ప్రేమగా బాబాను స్మృతి చేయాలి. మొత్తం ప్రపంచం అంతటినీ మర్చిపోవాలి. బాబా సమానంగా సర్వుల కళ్యాణకారులుగా కావాలి. లోపాలను తొలగించుకోవాలి. మీపైన మీరు పూర్తి దృష్టి నుంచాలి. మీ రిజిస్టర్ను మీరే పరిశీలించుకోవాలి. మనమే పరిశీలించుకోవాలి, మనమే పరివర్తన చేసుకోవాలి. వరదానం: సర్వప్రాప్తుల ఖజానాను స్మృతి స్వరూపులై కార్యంలో వినియోగించే సదా సంతుష్టాత్మలుగా కండి. బాబా ఇచ్చిన ప్రాప్తులన్నిటినీ ఉపయోగించి స్మృతి స్వరూపులై ఉపయోగించినప్పుడు సంతుష్టులుగా ఉంటాం ప్రతి కార్యంలోనూ. వివరణ: సంగమయుగం విశేష వరదానం సంతుష్టత, మరియు సంతుష్టతకు బీజం సర్వప్రాప్తులు. అసంతుష్టతకు బీజం స్థూల మరియు సూక్ష్మ అప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు. ఇది బ్రాహ్మణుల గాయనం. పిల్లలందరికీ ఒక్కరి ద్వారా ఒకే విధమైన తరగని ఖజానా లభించింది. కేవలం ప్రాప్తించిన ఆ ఖజానాలను అన్ని వేళలా కార్యంలో వినియోగించండి, అనగా స్మృతి స్వరూపులుగా కండి. అనంతమైన ప్రాప్తులని హద్దులేకి పరివర్తన చెయ్యకుంటే సదా సంతుష్టులుగా ఉంటారు. అనంతమైన ప్రాప్తులని హద్దులేకి మార్చుకోకూడదు, అప్పుడు సదా సంతుష్టులుగా ఉంటారు. స్లోగన్: ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క విషయం, ఒక్కొక్క శబ్దం ఈ మురళిని కనీసం 100 సార్లు చదివితే అప్పుడు ధారణ అయ్యేది కష్టం. స్లోగన్: ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ విజయము యొక్క భాగ్యరేఖ మస్తకం పైన ఉంటుంది. నిశ్చయం ఉంటే విజయం తప్పకుండా ప్రాప్తిస్తుంది. అవ్యక్త ఇషారా 18వ పాయింట్. ఒకరి సంస్కారాలను ఒకరు తెలుసుకొని పరస్పర స్నేహంతో ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండడం ఇది మాలలోని పూసల యొక్క విశేషత. కానీ ఎప్పుడైతే సంస్కారాలను మరియు సంకల్పాలను కలుపుకుంటారో అప్పుడే పరస్పరం స్నేహిలుగా కాగలుగుతారు. దీనికోసం సరళతా గుణాన్ని ధారణ చేయండి. మాలలోని మణిపూసలుగా కావాలి, సంస్కారాలను కలుపుకోవాలి, పరస్పరం స్నేహిలుగా కావాలి, సరళతా గుణాన్ని ధారణ చేయాలి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.